హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల వైపు మన ధ్యానాన్ని తీసుకొని వెళ్దాము. పరిశుద్ధ లేఖనాల్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానాంశంలో ఈ రాత్రి దేవుని గురించి సరిగ్గా తెలుసుకొనుట అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి గురించి సరిగ్గా తెలుసుకోవటము, దేవుణ్ణి తెలుసుకోవటంలో ఒక వ్యత్యాసం ఉన్నది. ఆ వ్యత్యాసం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారము మాత్రమే తెలుసుకుంటాం. ఆ సమాచారము ఆ వ్యక్తికి దగ్గరగా మనల్ని తీసుకొని వెళ్ళటం లేదు. ఎవరి గురించైనా మనం తెలుసుకుంటున్నామో, దేని గురించైనా మనం తెలుసుకుంటున్నామంటే అది వారికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. మనం చాలామంది గురించి రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. కొందరు సంబంధం ఉన్నవాళ్ళు, కొందరు సంబంధం లేని వాళ్ళు. కొన్ని సంఘటనలు మనకి సంబంధించినవి, కొన్ని మనకు అసలు సంబంధించినవి కానే కావు. అయినా కూడా మనము వారి గురించో లేక వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో, వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు సహజంగా అందరూ కూడా తెలియని విషయాలు ఎక్కువ మాట్లాడతారు. తెలిసిన విషయముల కంటే తెలియని విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు అనుకుందాం, మన భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉన్నారు. ఆ వ్యక్తిని మనం ఇప్పుడు కలవలేదు, వ్యక్తిగతంగా చూడలేదు. ఎవరో ఏదో చెప్పారు, ఎక్కడో ఏదో రాశారు, ఎవరో ఏదో చూపించారు. అది చూపించి దాని విషయమే మనము అనేకంగా మాట్లాడతాం. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. మరొక వ్యక్తి ఉన్నారు, వారి గురించి అసలు వాళ్ళు మనం చూడలేదు. కానీ ఒక సంబంధం ఏమిటంటే వారు మన దేశపు రాష్ట్రపతి, వారు మన దేశపు ప్రధాని, వారు మన రాష్ట్రపు ముఖ్య. ఇదొకటి మనకు సంబంధించినది. మనకు వారితో కనెక్షన్ ఉన్నా లేకపోయినా మన పైన అధికారము వారిదే. మనకు వారి ఇష్టమున్నా లేకపోయినా వారు చేసే శాసనం మనది, మనం అంగీకరించాలి. వారు మనకి నచ్చకపోవచ్చు, అయినా కూడా ఆ పదవిలో కూర్చున్నారు కానీ మనకు సంబంధం ఉన్నది. ఏమిటి సంబంధం అంటే నా ముఖ్యమంత్రి, నా ప్రధానమంత్రి, నా అని చెప్పుకుంటాం. సంబంధం లేకపోయినా కూడా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మన దేశంలో మనల్ని పరిపాలించడానికి ఒక పదవి మీద వాళ్ళు కూర్చున్నారు. సో ఇలాగ అనేక మంది గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ మాట్లాడుతూ ఉండగా చాలామంది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ తప్పుగా మాట్లాడతారు. అకస్మాత్తుగా ఆ వ్యక్తిని కలిసినప్పుడు వారి ఆలోచన మారిపోతుంది, వారి మాట మారిపోతుంది. ఇన్ని రోజులు నేను చెడుగా మాట్లాడానా, ఎన్ని రోజులు నేను తప్పు మాట్లాడాను, ఎన్ని రోజులు ఎవరో ఏదో చెప్తే నేను విన్నాను, ఇది పొరపాటు అని గ్రహిస్తావు. అప్పుడు మనకు ఒక గ్రహింపు వస్తుంది. ఎప్పుడు గ్రహింపు వస్తుందంటే ఆ వ్యక్తితో ఒక సంబంధం కలిగినప్పుడు. ఇది వ్యక్తి గురించి తెలుసుకోవటం, వ్యక్తిని తెలుసుకోవటంలో వ్యత్యాసం ఉన్నది. వ్యక్తిని తెలుసుకున్నప్పుడు మనొక పరిచయాన్ని పెంచుకొని, స్నేహాన్ని పెంచుకొని, సంబంధాన్ని పెంచుకొని సమీపంగా వెళ్తూ ఉంటాం. ఈ లోకంలో చాలా ఉన్నాయి. వాటి గురించి మనం తెలియని వాటి గురించి అనేక విషయాలు మాట్లాడదాం. వాటి గురించి తెలిసినప్పుడు మాత్రం మనము మాట మార్చేసుకుంటున్నాం. సరే, అలాగే దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ లోకంలో దేవుడి గురించి మాట్లాడని వ్యక్తి ఎవ్వరు లేరు. దేవుడి గురించి మాట్లాడని వ్యక్తి ఎవరు కూడా లేరు. యోహాను తన పత్రికలో రాస్తున్నాడు, అసలు దేవుణ్ణి ఎవ్వరు చూడలేదని రాస్తున్నాడు. యోహాను తన పత్రికలు ఏమంటున్నాడంటే దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేదు. మరి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నేను దేవుణ్ణి చూశానని చెప్తూ ఉంటారు.
దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేదు. ఆ దేవుడు ఈ యుగములో మనకి కనిపించడు. ఆయన కనిపించడు. ఈ జన్మలో కనిపించడు. ఈ తరములో కనిపించడు. లేక ఈ భూ సమయములో కనిపించడు. ఎంతవరకైతే భూమి నివసిస్తుందో అప్పటి వరకు ఆయన కనిపించడు. మరి ఎవరు కనిపించాడు అంటే, వాక్యమైనటువంటి దేవుడు, శరీరముగా మార్చబడినటువంటి దేవుడు, ఆయన క్రీస్తు యేసు రూపంలో కనిపించాడు. వ్యత్యాసం ఉన్నది. మన త్రిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాం కదా. తండ్రిని మాకు కనపరచుము అని అడుగుతున్నాడు ఒక శిష్యుడు. ఎవరా శిష్యుడు? తమ అడుగుతున్నాడు ఏమని? తండ్రిని మాకు కనపరచుము, అది మాత్రమే చాలంటున్నాడు ఆయన. ఇదొక్కటే చాలు. ఇది ఈ విశ్వమంతటిలో, లేక ఈ జీవములో, సమయంలో, నిత్యత్వం అంతటిలో అన్నిటికంటే పెద్ద పని, అన్నిటికంటే ఘనమైన పని ఏమిటి అని అంటే, ఆ తండ్రిని చూడటం. ఆ తండ్రిని చూసినప్పుడు అదే లాస్ట్ అయిపోతుంది. దానికి మించి ప్రపంచం లేదు. దానికి మించి మనం చూడాలనుకున్నది ఇంకేమీ కూడా లేదు. అది ఆఖరు. ఏమిటి ఆఖరు అని అంటే, ఆ తండ్రిని చూడటం. అందుకు తోమ అడుగుతున్నాడు, అదేదో దూరంగా ఉన్నదాన్ని దగ్గర తీసుకొని రాని అడుగుతున్నాడు ఆయన. క్రీస్తు ఏమంటున్నాడు? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూస్తున్నట్లే అని చెప్తున్నాడు. కానీ నా తండ్రి నేను ఏకమై ఉన్నామన్నాడు, ఒకటి అని చెప్పటం లేదు. నా తండ్రియు నేను ఏకమై ఉన్నామన్న. ఏకమని అంటే వీఆర్ వన్ అంటున్నాడు, యునైటెడ్ అని అర్థం. నేను తండ్రి ఒకటే అని చెప్పలేదు ఆయన. ఆ తండ్రినే నేను అని చెప్పలేదు. ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి నన్ను పంపించాడు. తండ్రి నన్ను పంపించాడు. ఆయన అక్కడే ఉన్నాడు. మరి మాకు చూపించాను ఒకసారి అని చెప్పి అడుగుతున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చూపించలేదు. క్రీస్తు యేసు ఆయన యోహానుకు ఆ ప్రకటన గ్రంథము ప్రత్యక్షతలు ఇస్తున్నప్పుడు, ఆ క్రీస్తు యేసు ఆయనకి చూపించినటువంటి ఆ పరలోక భావములో, ఆ పరలోక రాజ్యం అంతా చూపించాడు. చూపించి జరుగుతున్న వాటిని చూపించాడు, జరగబో వాటిని కూడా చూపించాడు, జరిగిన వాటి గురించి కూడా చెప్పాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కటే దాచిపెట్టాడు. అదేమిటి అని అంటే, ఆ తండ్రిని సింహాసనం మీద చూపించలేదు ఆయన. ఆ తండ్రిని సింహాసనం చూపించదు. అందుకే యోహాను రూపం రాయలేదు ఆయనది. ఆ తండ్రి సింహాసనము, ఆ సింహాసనాన్ని ఆ కెరూబులు, ఆ 4 జీవులు ఉన్నాయి కదా, ఆ 4 జీవులు వారి వారి రెక్కల మీద సింహాసనాన్ని ఎత్తిపట్టి కప్పారు. 2 రెక్కలతోటే ఒక రెక్క పట్టుకున్నారు, 2 రెక్కలతో వారి ముఖాల్ని కప్పుకున్నారు. ఎందుకంటే మేము దేవుణ్ణి చూడలేము, ఆయన పరిశుద్ధతని మేము చూడలేము అంటున్నారు. ఆ సింహాసనం ప్రక్క నుండి ఆ వధించబడినటువంటి గొర్రెపిల్ల బయటకు రావడం చూశాడు ఆయన. ఆ వధించబడిన గొర్రెపిల్ల అంటే ఎవరు అని అంటే, క్రీస్తు యేసు. వాక్యమైనటువంటి దేవుడు, శరీరధారి అయినటువంటి దేవుడు, లోక పాపములను మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల అయినటువంటి ఆ దేవుడు, ఆయన పునరుద్ధానుడైపోయి మన కొరకు విజ్ఞాపన జరిగిస్తున్న వాడై, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వాడై, ఆ ప్రకటన గ్రంథంలో చివరి సంఘటనలు జరిగేటప్పుడు ఆ ముద్రలు విప్పడానికి భూలోకములు కానీ, భూమి క్రింద కానీ, పరలోకములు కానీ ఎవరికి యోగ్యత లేదన్నప్పుడు, ఇదిగో విప్పడానికి యోగ్యుడైన ఒక దూత బలముగా పలికినప్పుడు ఆ క్రీస్తు బయటకు వస్తున్నాడు. ఆయన వచ్చి ఆ ముద్రలుగా ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని, ఆ చుట్టని తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పుతూ వెళ్తున్నాడు. ఒక్కొక్క ముద్ర విప్పటం అంటే 7 కాలాలను విప్పుతున్నాడు ఆయన. 7 ముద్రలు విప్పటం అంటే 7 కాలములను, 7 సమయాలను, జరగబోతున్నటువంటి 7 సంఘటనలను ఆయన తీసుకొస్తున్నాడు. ఆయన చూపించాడు, కానీ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రం చూపించలేదు. సినాయి పర్వతం మీద దేవుడితోటి ముఖాముఖిగా మాట్లాడటానికి వెళ్ళినటువంటి మోషే కూడా ఆ భూమి మీదకి వచ్చినప్పుడు వారిని కనీసం ఆ కోపంతో వచ్చాడు కదా, వారు ఆ దూడను తయారు చేసుకొని
వారు దాని చుట్టూ తిరుగుతూ నాట్యమాడుతూ తినచ్చు వారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి రూపం ఇది కాదు ఇది అని కోపంలో తీసేయాల్సింది బయటికి. కానీ నోటి నుంచి కోపంలో కూడా మాట రాలేదు. కోపంలో ఆయన పలకలు పగలగొట్టాడు. 10 ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలను, రాతి పలకలను ఆయన క్రింద పగలగొట్టేశాడే కానీ ఆ దూడని కాల్చేశాడు, దానిని బూడిదిగా చేశాడు, దానిని మొత్తం నీళ్ళ మీద పోసాడు. ఆ నీళ్లను ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తాపించాడు ఆయన. అప్పుడు కూడా చెప్పలేదు అహరోన్ తోటి, అహరోను ఇట్లాంటి పనులు చేయవాక, ఆ దేవుడి రూపం ఇది కాదు ఇది అని అన్నయ్య అని ఒక మాట చెప్పలేదు అని చెప్పలేదు. ఎందుకనంటే ఆ దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆ మోషేకు ఆయన ప్రత్యక్షతను చూపించలేదు. ఇది నా ముఖము, ఇది నా స్వరూపం అని. ఎందుకంటే ఆ దేవుణ్ణి ఎవరు కూడా ఒక స్వరూపములో కానీ ఒక ఆకారంలో కానీ ఆయన పరిమితం చేయకూడదు, చేయలేరు. అనంత గొప్ప దేవుడు, అంత మహనీయుడు ఆయన, సర్వోన్నతుడు ఆయన. ఆయనను చూపించని చెప్పినప్పుడు క్రీస్తు యేసు ఆ దినాన్ని చూపించాల్సింది. ఎందుకు? ఇప్పుడు కన్నా మీరు నన్ను నమ్మండి అని చెప్పడానికన్నా చూపించాల్సింది. ఎందుకంటే వారెవరు కూడా నమ్మటం లేదు. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడంటే నమ్మటం లేదు. నేను దేవుని కుమారుడు, తండ్రి నన్ను పంపించాడు, నమ్మటం లేదు ఎవరు కూడా. అరే నేను పరలోకం నుంచి వచ్చాను, మరల మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తానంటే ఎవరు నమ్మనప్పుడు మరి పరిసయ్యులకు ఆయన కోపంతో ఒక మాట చెప్పాల్సింది. ఇదిగో తండ్రి లాగుంటాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నీవెల్లప్పుడు నాతో పాటు ఉన్నావని నాకు తెలుసు, నీవెల్లప్పుడు కూడా నాతో పాటు ఉన్నావని నాకు తెలుసు. నా నిమిత్తము కాదు, వీరి విశ్వాస నిమిత్తము నేను నీతో అడుగుతున్నా, నా మాట ఒక్కసారి విను. నేను అడిగినది ఏది కూడా నీకు కాదనలేదు ఇప్పటి వరకు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో అంటున్నాడు, నేను అడిగినది ఏది కూడా నీవు కాదనలేదు, నువ్వెల్లప్పుడు నాతో పాటే ఉన్నావు, నా కొరకు నేను అడగటం లేదు, వీరి కొరకు అడుగుతున్నానని చెప్పి లాజరు బయటికి రాని పిలిచాడు. తండ్రి సన్నిధికి వెళ్ళినటువంటి లాజరు ఆయన, ఆ దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి లాజరు ఆత్మ తనను దయచేసినటువంటి దేవుని వద్దకు తిరిగి వెళ్ళిపోతే శరీరము మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు లాజరు ఆ దైవ లోకములకు వెళ్ళిన వాడు క్రీస్తు యేసు అంటున్నాడు, నా కొరకు, నాతో పాటు నా కొరకు కాదు, వీరి కోసం నేను అడుగుతున్నాను, ఒక్కసారి నా మాట వినని చెప్పినప్పుడు ఆ లోకంలో ఉన్నటువంటి ఆ లాజర్ని మళ్ళీ బయట పంపించాడు. పునరుద్ధానము, జీవము. నేను చాలాసార్లు ఈ మాటను చెప్పాను. దేవుడు తలుచుకున్నట్లయితే ఎవరికైనా ఎన్నైనా పునరుద్ధానాలు ఇవ్వగలడు. అందులో ఒక భాగముగా ఏలియాని మనం చూసాం. ఏలియా ఆరోహణమైన వాడు, యోహానుగా పుట్టి యోహాన్లో చనిపోయి మరలా ఆరోహణమైపోయి పునరుద్ధానుడైపోయి ఏలియాగా వచ్చి మరలా ఆయన రాబోతున్నాడు ఏలియాగానే. దేవుడు తలుచుకున్నట్లయితే ఏమైనా చేయవచ్చు. మెల్కీజెదెకు అయినటువంటి క్రీస్తు అనే యేసు ఆయన అబ్రహామును ఆ రోజు కలవాలి గనుక ఆయన మెల్కీజెదెకు రూపంలో వచ్చాడు. మెల్కీజెదెకునకు ఏమంటారు, వంశము లేదు, ఆయన ముందు ఎవరు లేరు, వెనక కూడా ఎవరు లేరంటే ఏకైకుడు ఆయన. ముందు వెనక లేకుండా ఎలా పుడతారో, ఆదాము ముందు వెనక లేనివాడు, హవ్వ ముందు వెనక లేదు, ఆ తర్వాత కలిగిన సంతానమంతా కూడా ముందు వెనక ఉన్నారు. కానీ మెల్కీజెదెకు ఆయన ముందు వెనక లేనివాడు. అంటే దేవుడు ఆ మెల్కీజెదెకు రూపంలో అబ్రహామును కలవటానికి వచ్చాడు. ఎందుకు అబ్రహామును కలవటానికి వచ్చాడంటే అబ్రహాం తోటి వాగ్దానం చేసి చాలా కాలం అయిపోయింది. చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ అబ్రహాము అదేదో హాగర్తో కలిగినటువంటి కుమారుడైన ఇష్మాయిల్తో పాటు ఇంట్లోనే ఉండిపోయాడు. ఇంత కాకుండా కుటుంబంలో ఒక కలత వచ్చింది. ఆ కుటుంబంలో కలత ఏమిటంటే లోతు దూరం అయిపోయాడు. లోతు దూరం అయిపోయింది ఒక కథలాగా మనం చెప్పుకుంటాం. కానీ అబ్రహాము తోటి ఒకసారి ఆలోచిస్తే ఆయన స్థానంలో ఉండి ఆయన హృదయము ఆయన నుంచి దూరం వెళ్ళిపోయింది.
ఆయన మనస్సు ఆయన నుంచి దూరం వెళ్ళిపోయింది. ఆయన ప్రాణం ఆయన నుంచి దూరం వెళ్ళిపోయింది. లోతును ఆయన పెంచుకున్నాడు చిన్నప్పటి నుంచి. ఆయన కుమారుడిగా ప్రాణంతో పెంచుకున్నాడు ఆయన. ఇప్పుడు పనివారి మధ్యలో గొడవ కారణముగా లోతు వెళ్ళిపోయినప్పుడు అబ్రహాముకి ఇష్టం లేదు. ఈ లోతు ఇప్పుడు కేవలం దూరం అవటమే కాకుండా ఆయన చెరపట్టబడ్డాడు. ఆయన్ని బందీ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆయన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అబ్రహాముకి రోషం వచ్చేసింది. అప్పుడు వెంటనే ఒక చిన్న గుంపుని తీసుకొని వెళ్తున్నాడు, పెద్ద గుంపు కాదు. ఆ చిన్న గుంపుని తీసుకొని వెళ్ళి 5 రాజులతోటి పోరాడి ఆ లోతుని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు తీసుకొని వచ్చేటప్పుడు ఆ దేవుణ్ణి కలవాలని ఆయన కోరిక వచ్చింది. నా దగ్గర ఇప్పుడు సంపాదన ఉన్నది, ఈ సంపాదన నేను ఎవరికి ఇవ్వాలి? ఎవరు చెప్పలేదు ఆయనకి. ధర్మశాస్త్రం లేదు కదా అప్పుడు. దశంభాగం ఇవ్వని చెప్పడానికి ధర్మశాస్త్రం అప్పట్లో లేదు. యాకోబు నేను ఇస్తానని చెప్పుకున్నప్పుడు ధర్మశాస్త్రము లేదు. అబ్రహాము ఇస్తానని చెప్పుకున్నప్పుడు ధర్మశాస్త్రం లేదు. అయినా కూడా ఆయన దశమ భాగము దేవుడి సన్నిధిలో ఇచ్చి వెళ్ళాలనుకుంటే అప్పుడు ఆ ప్రధాన యాజకుడిగా ఆ మెల్కీజెదెకు శాలేము రాజు వచ్చేసి ఆయనకి ప్రత్యక్షమవుతాడు. ఆ మెల్కీజెదెకు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాం ఆయనను ఆరాధించి అక్కడ ఆయనకు అర్పణలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ కొంతకాలం తర్వాత మరలా దేవుని దూతలు ప్రత్యక్షమై అబ్రహామును నిరాశపడవద్దని చెప్పి అబ్రహామునకు దేవుడు చేసినటువంటి వాగ్దానము మరలా జ్ఞాపకం చేసి వచ్చే సంవత్సరం నీకు ఒక కుమారుడు కలుగుతాడని చెప్పి ప్రమాణం చేసి వెళ్తున్నారు. దేవుడు ఒకవేళ తలుచుకున్నట్లయితే ఆయన ఎన్నిసార్లైనా రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. కానీ గత ఆదివారం నేను చెప్పినట్లుగా నియమ ప్రకారముగా మాత్రమే దేవుడు పనిచేస్తాడు. నియమ ప్రకారముగా మాత్రమే దేవుడు పని చేస్తాడు. నియమము దాటి దేవుడు ఎన్నడూ కూడా పని చెయ్యడు. నియమము దాటి దేవుడు ఎక్కడికి కూడా వెళ్ళడు. మనస్సులను సృజించిన వాడికి మనస్సును మార్చడం పెద్ద పని. మనస్సులను సృజించిన వాడు, మనస్సును కనిపెట్టిన వాడు ఆయనే. జ్ఞానము ఆయనే. మన భావనలన్నీ కూడా ఆయనే. ఇవన్నీ కలుగు చేసిన వాడు దానిని బాగు చేయలేకుండా ఉంటాడా? ఒక్క మనస్సును బాగు చేయలేడా? ఒక మనస్సుని మార్చలేడా? ఒక్క మాటలు మార్చవచ్చు. కానీ మనకు స్వాతంత్రం ఇచ్చేసి మీ ఇష్టమైతే మారండి, ఇష్టం లేకపోతే మారవద్దు. మీకు ఇష్టమైతే మీరు నాతో పాటు ఉండండి, మీకు ఇష్టం లేకపోతే నాతో పాటు ఉండాల్సిన అవసరము లేదు. అందుకు దేవుడు మనుషులను విడిచిపెట్టలేదు, స్వాతంత్రం ఇచ్చాడు. నేను నాశనం అవుతున్నా, నీకు చింత లేదా అని అడగొచ్చు. చింత ఉన్నది, కానీ చింతతో పాటుగా నీకు నేను ఇచ్చినటువంటి ఒక స్వాతంత్రం ఉన్నది. ఆ స్వాతంత్రములో నేను నిన్ను నా తట్టు ఆకర్షించుకుంటానే కానీ బలవంతంగా నీతోటి ఏమి ఒప్పింపచేయను. సో దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు, ఆయనకి కష్టమైనది ఏది కూడా లేదు. ఇప్పుడు ఆ దేవుణ్ణి చూడడానికి అందరూ కూడా తాపత్రయపడుతున్నారు. ఆ దేవుణ్ణి చూడాలనో, ఆయన స్వరం వినాలని కోరిక కలిగి ఉన్నారు. పాత నిబంధన యుగములో దేవుడు తన వాక్కును పంపించి ప్రతిసారి మాట ఉంటుంది, తన వాక్కును పంపించి అంటే తన సందేశమును పంపించి, లేదా ఆయన తన దూతలను పంపించి, ఒకటి వాక్కును పంపించాడు, 2 దూతలను పంపించి తన ప్రవక్తలకు, తన భక్తులకు సందేశాన్ని ఇచ్చాడు. వార సందేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. దేవుడిచ్చినటువంటి సందేశము ఆయన వాక్కు ద్వారా కలిగినది. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలుస్తున్నాడు, కానీ అబ్రహాము దేవుణ్ణి చూడలేదు.
నోవాహుని దేవుడు పిలుస్తున్నాడు, కానీ నోవాహు దేవుణ్ణి చూడలేదు. ఆయనను విశ్వసించాడు. తన ఆత్మలో, తన హృదయంలో, తన మనస్సులో విశ్వసించారు వీళ్ళు. మీరు ముందుకు కొనసాగుతున్నారు. దేవుడు ఎక్కడో కూడా తనను తాను ఎవరికి కనబరుచుకోలేదు. ఆ ఏదెను తోటలో ఆఖరిసారిగా, ఆ ఏదెను తోటలో ఉన్నటువంటి ఆ దేవుడు దిగి వచ్చినప్పుడు, ఆయన వచ్చిన వాడు ఆ స్వరూపంతో, పరిమితమైనటువంటి స్వరూపంతో రాలేదు. నీ స్వరము విని మేము దాగుకున్నామని చెప్తున్నారు ఎవరు? ఆదాము హవ్వలు. నీ స్వరము విని మేము దాగుకున్నాము. ఆ దేవుడు వారి నాసిక రంధ్రములలో, ఆదాము నాసిక రంధ్రములో ఆయన జీవ ఆత్మను ఊదాడు, జీవవాయువును ఊదాడు. ఆయన జీవము గలవాడు. మనలాంటి ఒక శరీరాకారము కాదది. మనకప్పుడు అనిపిస్తుంది మనలాగే ఆయన. కొంతమంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటారు. ఫస్ట్ ఎయిడ్లో ఆ ఛాతీ మీద నొక్కి, ఆ తర్వాత చేతులు కాళ్ళన్నీ కూడా రుద్ది, అంత అవసరమైతే ముక్కు మూసేసి నోట్లో నోరు పెట్టేసి గట్టిగా ఊదుతారు, ఆక్సిజన్ ఇవ్వాలి కాబట్టి. సో దేవుడు జీవవాయువును ఊదాడన్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఆయన ఒక రూపంలో వచ్చి ఆ నోటితోటి వారి నాసికను ఊదినట్లు అనిపిస్తుంది. ఆయన దేవుడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన సృష్టి అంతటి కంటే గొప్పవాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయనలో ఉన్నది. ఆ దేవుడిలో ఉన్నది సృష్టి. దేవుడి సృష్టిలో ఉండటం కాదు, సృష్టి దేవునిలో ఉన్నది. ఈరోజు నేను ఒక కవిని ఒక మాట వింటూ ఉన్నాను. ఆయన ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన ఏమన్నా అంటే, నువ్వు నిన్ను నీవు దేవుడి కంటే పెద్దవాడిగా, రాముడి కంటే పెద్దవాడికి ఎందుకు చెప్పుకుంటావని అడిగాడు. అయితే ఏమని చెప్పాడంటే, రాముడు గుళ్ళో ఉన్నాడు కదా, ఓకే, మీరందరూ ఏమంటారంటే ఆయనకి ప్రాణ ప్రతిష్ఠ చేశారంటారు. ఆయనకి కాదు, ఆయన విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారని చెప్పండి ఒకటి. రెండేమంటున్నాడంటే, ఆ రాముడు నాలో ఉన్నాడు కాబట్టి ఆయన చిన్నోడు, నేను పెద్దోడు అంటాడు ఆయన. ఎందుకు? ఆయన నా లోపలికి రాగలిగాడు కాబట్టి ఆయన చిన్నవాడు, నేను పెద్దవాడిని హాస్యంగా చెప్తాడు. హాస్య కవి ఆయన. ఓకే, మన దేవుడు తనను తాను తగ్గించుకొని మన హృదయంలోకి వచ్చాడు. మన హృదయంలోకి వచ్చాడంటే చిన్నవాడైపోయాడని కాదు, ఆయన మనలో నివసించి తన గుణాలను మనలో అభివృద్ధి చెందింపజేయడానికి వచ్చాడు. అందుకు ఆయన మన హృదయంలోకి వచ్చాడు. అలా కాని ఎడల మన హృదయంలోకి రాడు ఆయన. ఆయన ఇమ్మానియల్గానే ఉండేటోడు. ఇమ్మానియల్ అంటే దేవుడు మనకు తోడున్నవాడు బయట ఉంటాడు. తోడున్నటువంటి దేవుడు బయట ఉంటాడు, లోపలికి రాడు. కానీ ఆయన లోపలికి వస్తున్నాడు. ఈ దేవుడు సృష్టి అంతటి కంటే గొప్పవాడు. ఈ సృష్టిలో ఉన్న వారందరికంటే కూడా గొప్పవాడు. సృష్టి యావత్తు కూడా ఆయనలోనే ఉన్నది కాబట్టి ఆదము నాసిక రంధ్రములో జీవవాయువును ఊదుతున్నప్పుడు ఆయన ఒక మనిషిగా వచ్చి చేయటం లేదు, ఆయన సర్వ అధికారములు వచ్చి చేస్తున్నాడు. ఆయన నోటి మాటతోటి సృష్టిని మొత్తాన్ని కలుగు చేయగలిగిన వాడు. ఆదమునకు శ్వాస కలుగు చేయడానికి ఆయన వచ్చింది. అది ఏమి చూపిస్తున్నాడంటే, ఆయన నేను మానవుడికి ఎంత సమీపముగా వచ్చానని చెప్తున్నాడు. రెండు, నీవు జీవాత్మ అయ్యావు, నాలో ఉన్నటువంటి జీవము నీలో నేను ఇచ్చాను, నేను ఎంతగా సమీపంగా పెట్టుకున్నాను చూడని చెప్తున్నాడు. కానీ అదే మానవుడు అంత సమీపస్తుడైనటువంటి దేవుణ్ణి దూరం చేసుకున్నాడు, దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆదము హవ్వలు కూడా వారి సంతానమునకు దేవుడి రూపం ఇది, ఆకారము ఇది అని చెప్పలు. ఒకవేళ చెప్పినట్లయితే అందరికంటే ముందు కయీను వెళ్ళిపోయి దేవుడి ఆకారాన్ని తయారు చేసేవాడు. ఏమన్నారు వాళ్ళు? మీరు ఆ దేవుణ్ణి పిలిచినట్లయితే అర్పణలు తీసుకొని ఆ దేవుడు మీ ఆరాధన కొరకు దిగి వస్తాడని చెప్పాడు. అలాగే వారు అర్పణలు తీసుకొని ఆయన ఆరాధించడానికి వెళ్ళారు. ఆ దేవుడు వారి దగ్గరికి వచ్చాడు, ఆయన మాట్లాడుతున్నాడు.
కయీను హేబేళ్ళు కూడా ఎవరు చెప్పలేదు దేవుని రూపం ఇది అని. ఆ దేవుడు హానోకుతో కలిసి నడిచేటప్పుడు హానోకు ఎన్నడూ తన కుటుంబానికి చెప్పలేదు ఇది దేవుడి రూపమని. ఆ దేవుడి రూపాన్ని ఎవరు చూడలేదు, చూడలేరు. మరి ఏ రూపం చూడగలరు అనంటే, సౌలు దమస్కు మార్గములో వెళ్ళినప్పుడు ఆ దేవుడికి అవసరమై ఆయన క్రీస్తు యేసు మరలా ప్రత్యక్షమై పరలోకము నుండి దిగి ఆ సౌలుని కలవటానికి వచ్చాడు. ఆ సౌలుని కలవటానికి వచ్చాడు. సౌలుని కలవటానికి వచ్చినప్పుడు ఆయన కలిసే ముందుగా సౌలు గుడ్డివాడైపోయాడు. ఆ క్రీస్తు యేసు సౌలుని కలవటానికి వచ్చినప్పుడు సౌలు గుడ్డివాడైపోయాడు. ఆయన క్రింద పడిపోయాడు. ఆ వెలుగు వచ్చేసి ఆయన క్రింద పడిపోయి ఆయన కళ్ళు కనిపించలేదు. ఆయన సేవకులు ఆయనను ఎత్తుకొని చేయి పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత మరలా ఆయనకి కళ్ళు తిరిగి వచ్చాయి. అప్పటి వరకు ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు. ఆయన కూడా ఇది క్రీస్తు స్వరూపం అని కానీ ఇది దేవుడి స్వరూపం అని ఎక్కడ ఏ గ్రంథంలో రాయలేదు. క్రొత్త నిబంధన దాదాపుగా ఆ సౌలు పౌలుగా మారినటువంటి ఆ సౌలు రాసినటువంటి లేఖలే. 4 సువార్తలు విడిచిపెట్టి, ప్రకటన గ్రంథం విడిచిపెట్టి, పేతురు గ్రంథం విడిచిపెట్టేసి, ఆ యోహాను పత్రికలు విడిచిపెట్టేసి, ఆ యూదా పత్రిక విడిచిపెట్టినట్లయితే మిగతావన్నీ దాదాపుగా సౌలే ఆ పౌలుగా మారినటువంటి సౌలు రాసినటువంటివి. ఆయన ఎక్కడ కూడా ఇది దేవుడి స్వరూపం అని చెప్పటం లేదు. ఆయన పరలోకానికి వెళ్ళొచ్చిన వాడు, కానీ ఇది దేవుని స్వరూపం అని చెప్పటం లేదు. పరలోకములకు వెళ్ళి ఉచ్చరింప సఖ్యముగా అనేటువంటి మాటలు మాత్రమే విన్నాడు ఆయన. పూర్తి పరలోకాన్ని చూడలేదు. ఎవరు చూస్తున్నారు పరలోకాన్ని అంటే, కొంత దానియేలు చూస్తున్నాడు, కొంత హెజ్కేలు చూస్తున్నాడు, కొంత యెషయా చూస్తున్నారు. ఎక్కువ చూసింది ఎవరు అని అంటే యోహాను చూస్తున్నాడు. ఈ యోహాను ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథంలో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన దేవుడి గురించి పరిచయం చేస్తున్నప్పుడు యుగం యొక్క అంతం వరకు వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎంత అంతం అని అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. పాతవన్నీ గతించిపోయిగా సమస్తమును క్రొత్త వాయనని చెప్పేస్తున్నాడు. అక్కడ దాకా తీసుకొని వెళ్తున్నాడు. అందుకు నేనేం చెప్పానంటే, దేవుడు ఎప్పటి వరకు అయితే క్రొత్త ఆకాశము కొత్త భూమిని సృజించుకోడో అప్పటి వరకు ఆయన అందులో అడుగు పెట్టడు. ఇది నియమము, ఆయన నీతి. అది ఆయన నియమ ప్రకారముగా ఆయన తనను తాను దూరం చేసుకున్నాడు. ఎందుకు దూరం చేసుకున్నాడంటే, ఈ ప్రజలు మాకు వద్దని చెప్పేసి దూరం చేసుకున్నారు. అందుకు ఆ దేవుడు దూరం అయ్యాడు. ఏ దేవుడు? ఆ తండ్రి అనేటువంటి దేవుడు. త్రిత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏకమయున్నప్పటికీ కూడా ఆ మహిమను ఘనతను పరిశుద్ధాత్ముడు కుమారుడైన క్రీస్తు తండ్రికి ఇస్తున్నారు. ఆ ఘనత ఒక స్థానము, ఆ స్థానము అక్కడ ఆ తండ్రికి ఇస్తున్నారు. వీరు తక్కువని కాదు, సమానము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఏకమైన వారు, సమానులైన వారు. ఇప్పుడు క్రీస్తు ఏమంటున్నాడంటే, తండ్రి ఇప్పటి వరకు నేను నిన్ను మహిమపరిచాను, ఇప్పుడు నేను మహిమపరచబడే సమయం వచ్చిందంటే ఆయనను మృతుల్లోని పునరుద్ధానములకు తీసుకొస్తున్నాడు. అందుకు భూలోకమందును పరలోకమందును భూమి కిందను ప్రతి మోకాలు క్రీస్తు యేసు నామమున వంగాలి. ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. ఎప్పుడు? ఈ పునరుద్ధానము తరువాత జరుగుతున్నటువంటి సంఘటన ఇది. పునరుద్ధానమునకు ముందుగా ఆయన ఏమంటున్నాడు, తండ్రికి నేను మహిమ ఇచ్చా. ఇప్పుడు మహిమ తీసేసుకోలేదు. ఇప్పటికీ కూడా భూలోకంలో ఏం చెప్పాడంటే, మీరు తండ్రిని నా పేరట ఏది అడిగినా కూడా మీకు ఇస్తాడని చెప్పాడు. 2, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడే కానీ ఆ తండ్రి సింహాసనం కూర్చోట్లేదు. ఆ తండ్రిని ప్రక్కకు చేరపట్లేదు. ఆ సింహాసనం, ఆ స్థానము క్రీస్తు ఆ తండ్రిదే. ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కుడి పార్శ్వమున కూర్చోవటం అంటే అధికారం అని అర్థం అన్నమాట. పరిపాలన అధికారము ఎవరికి? కుడివైపున్న వారికి. ఈ పరిపాలన అధికారములో ఇప్పుడు క్రీస్తు యేసు భూమి మీద మనకు వాక్య రూపంలో వచ్చినాడు.
మరలా తిరిగి వాక్య రూపంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు ఉంటే వారి మధ్యలో ఉంటానని క్రీస్తు యేసు చెప్పాడు. ఆయన మరలా తిరిగి మనకు వాక్య రూపం, అందుకే మన దగ్గర బైబిల్ ఉన్నది ఈరోజు. ఆయన శిష్యులతోటి ఉన్నప్పుడు ఆయన శరీరంలో ఉన్నాడు. శిష్యులతో పాటు ఉన్నప్పుడు శరీరంలో ఉన్నాడు. ఆయన శరీరంలో ఉండి మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి ఏ ఏ సంగతులు మీకు చెప్పానో మీకు జ్ఞాపకం చేస్తాడన్నప్పుడు, ఈ జ్ఞాపకం చేసేటప్పుడు మరలా ఆ స్మృతిగా అవి మరలా మా దగ్గరికి వస్తుంటే వాటిని లిఖించమని అర్థం అనమాట. అందుకు లిఖించడం అనేది దాదాపు 60 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది. క్రీస్తు యేసు పునరుద్ధానుడైపోయి పరలోకానికి ఆరోహణమైన 60 సంవత్సరాల తర్వాత సువార్తలు రాయటం మొదలుపెట్టారు. అప్పుడు ఒక సువార్త రాయలేదు. అప్పుడు మొదటి సువార్తగా మార్కు సువార్త రాయబడుతున్నది. మనకి సిరీస్లో చూసినట్లయితే మత్తయి సువార్త కనిపిస్తుంది. మత్తయి ఎందుకంటే ఆయన వంశావళిని అంతటిని తీసుకొని వస్తాడు, ఆయన యూదులకు సంబంధించి తీసుకొస్తాడు. మార్కు దగ్గరికి వెళ్తున్నట్లయితే క్రీస్తు యేసు పరిచర్యతో ఆరంభిస్తాడు. ఆయన లూకా దగ్గరికి వెళ్తున్నట్లయితే ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి జకర్యా దగ్గరికి తీసుకొని వెళ్ళి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ యొక్క జన్మ నుంచి తీసుకొస్తున్నాడు. ఆయన యోహాన్ దగ్గరికి వెళ్ళినట్లయితే యోహాన్ ఇంకా కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుని ఆ వాక్యమే శరీరధర్మం అక్కడ దాకా తీసుకొని 4 రకాలుగా రాశారు, 4 భాగాలు రాశారు. ఈ సువార్తలు రాశారు. అప్పుడు వారికి జ్ఞాపకాలకు వస్తున్నాయి. ఈరోజు మన దగ్గర ఏమున్నది? ఎందుకు మనకు దేవుడి రోజు కనిపించడు అని అంటే ఆయన క్రీస్తు రూపంలో కూడా ఎందుకు ప్రత్యక్షం కాదంటే అవసరం లేదు. ఈరోజు మనం విశ్వసించడానికి మనకు వాక్యం ఉన్నది, మనం తెలుసుకోవడానికి మన వద్ద వాక్యం ఉన్నది, మనం సామర్థ్యమైనటువంటి పనులు చేయటానికి ఆ త్రియక దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు కనుక అదృశ్యుడైనటువంటి దేవుడు చెప్పినటువంటి పనిని చేస్తున్నాడు. అందుకు ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, రోగాల్ని వెళ్ళగొడుతున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అనేక ప్రదేశాల్లో మృతులు కూడా జీవములకు మరలా తిరిగి వస్తున్నారు. మనకేమి ఇచ్చాడంటే ఈరోజు ఆయన వాక్యం ఇచ్చాడు. పాత నిబంధన సమయంలో ఆయన ధర్మశాస్త్రం లేనప్పుడు ఆయన హృదయములలోకి వచ్చి మాట్లాడేవాడు. అందుకు ధర్మశాస్త్రం లేనప్పుడు అబ్రహాము దేవుని విశ్వసించాడు. ధర్మశాస్త్రం లేనప్పుడే నోవహు దేవుణ్ణి నమ్మాడు. ధర్మశాస్త్రం లేనప్పుడే హానోకు దేవునితో పాటుగా నడిచాడు. ధర్మశాస్త్రము లేదు, హేబెల్ వచ్చేసి దేవుడికి ఇష్టమైన వాడిగా నడుస్తూ ఉన్నాడు. ఆయన మనస్సులో హృదయాల్లో ఉండాలనుకుంటున్నాడు. మన మనస్సులో నుంచి హృదయాల నుంచి దూరం చేసుకున్నాం కనుక మనకి సమీపముగా రావడానికి ఆయన లేఖనం రూపంలో ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథము నేడు మన చేతిలో ఉన్నది. ఎందుకంటే మనం ఈ గ్రంథం ప్రకారంగా నడవాలి. ఆ పాత నిబంధన, ఈ క్రొత్త నిబంధన రాబో యుగము గురించి అపోస్తలుడైనటువంటి యోహాను తన లేఖలో రాసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ లేఖ రాస్తున్నప్పుడు ఆయన ఆ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సింహాసనం చూపించాడే కానీ సింహాసనంలో ఉన్నటువంటి దేవుడిని మాత్రం చూపించలేదు. ఇంత ప్రకటన గ్రంథం ఇచ్చాడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి దగ్గర తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సియోను కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు. ఎన్నెన్ని ఘటనలు జరగబోతున్నావు అన్నీ కూడా చూపించాడు. ఒక్కటే చూపించలేదు. ఆ ఒక్కటి ఏమిటనంటే ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూపించలేదు. ఆ తండ్రి అయిన దేవుడు రహస్యముగా మీ దగ్గరికి వస్తాడు కాబట్టి మీరు గదిలోకి వెళ్ళి తలుపులు కిటికీలు వేసుకొని రహస్యములు మీ ప్రార్థన ఆలకిస్తున్నటువంటి ఆ తండ్రిని దేవునితోటి ప్రార్థన చేయమని చెప్పాడే కానీ ఆయన మీ దగ్గరికి ప్రత్యక్షమవుతాడని చెప్పలేదు. సో ఆ దేవుడి గురించి ఈ లోకంలో అందరూ మాట్లాడతారు. తెలిసిన వారు మాట్లాడతారు, తెలియని వారు కూడా మాట్లాడతారు. తెలియని వారు ఎక్కువగా మాట్లాడతారు, తెలిసిన వారు ఎందుకు పొరపాటు జరుగుతుందని మౌనం కూర్చుంటారు. గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు అనంటే తెలియని వాళ్ళే. ఆ దేవుణ్ణి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా రూపించుకుంటున్నారు. అందరు అహరోన్లే. ఈరోజు అందరు అహరోన్లే. ఎందుకు అహరోన్లేనంటే వారికి ఇష్టమైనటువంటి దేవుణ్ణి వారు రూపించుకుంటున్నారు. అందుకు అందరు అహరోన్లే. మోషేలు లేరు. మోషేలు కొదువైపోయారు.
కానీ దేవుడు ఓపికతోటి దీర్ఘశాంతం వహించుకొని ఇవి రోజు కాకపోతే రేపు తెలుసుకుంటారులే అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ దేవుడు గురించినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ అంతటిలోగా బైబిల్ అంతటిలోగా ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథము ఆ దేవుడి గురించినటువంటి ఎక్కువ మాట మాట్లాడుతుంది. ఆ గ్రంథం పేరు యోబు గ్రంథము. ఈ గ్రంథం పేరు యోబు గ్రంథము. ఇందులో ఏమున్నది అని అంటే, యోబు గ్రంథంలో అందరు చూసేది ఒకటే చూస్తారు. అదేమిటంటే, యోబు సంపన్నుడైన వాడు అన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని మరలా ఇది వాళ్ళు చూసే సినిమా. ఈ సినిమాలో అసలు హీరో యోబు కాదు. ఈ గ్రంథంలో ముఖ్యమైనటువంటి పాత్రధారి లేకుంటే సూత్రధార అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, కానీ ముఖ్యమైనటువంటి పాత్ర దేవుడు యోబు కాదు. ఆ నలుగురు స్నేహితులు కూడా కాదు. అపవాది కూడా కాదు. ఎవరు అనంటే దేవుడై ఉన్నాడు ఇందులో. ఈ గ్రంథం అంతా కూడా 42 అధ్యాయాలు మనం చూస్తున్నట్లయితే 42 అధ్యాయాల్లో మొదటి అధ్యాయము యోబు యొక్క మొదటి స్థితిని మాట్లాడుతూ, ఆయన ఆస్తిపాస్తుల గురించి మాట్లాడటము, ఆయన గుణ లక్షణముల గురించి మాట్లాడటము. రెండవది, ఆ సగభాగములో ఏం జరుగుతుందంటే, అపవాదితోటి దేవుడు యోబు గురించి సవాలు చేయడం జరుగుతుంది. నీవు యోబును చూసావా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓకే, యోబును చూసావా, అటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరని మాట్లాడుతున్నాడు. ఇది మొదటి అధ్యాయము. ఈ మొదటి అధ్యాయము ఇంత గొప్పగా ఉన్నటువంటి అధ్యాయము అకస్మాత్తుగా రెండవ అధ్యాయానికి వెళ్ళినప్పుడు సమస్తం పోతుంది. సమస్తము ఒక అధ్యాయము దాటిందంతే. అది ఆ రెండవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆ యోబు కానే కాడు. ఆయన ఒంటరి వాడిగా మిగిలిపోతాడు. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పనివారి పోయారు, అన్ని పోయి ఆరోగ్యం కూడా పోయింది ఆయనకి. ఇవన్నీ పోయి చివరికి ఆయన ఒంటరి వాడిగా మిగిలిపోతే ఆ ఒంటరి వాడిని కలుసుకోవడానికి స్నేహితులు వస్తున్నారు. ఇప్పుడు ఈ స్నేహితులు వచ్చి మాట్లాడేది ఏమిటి అనంటే, నీవు దేవుడు. రెండే మాటలు ఉన్నాయి. నువ్వు దేవుడు, నువ్వేదో పాపం చేసావు, అందుకు దేవుడు ఇచ్చేసాడు. వీరు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. వీరందరూ మాట్లాడేది ఆయన బాధ, ఆయన దుఃఖము, ఆయన శ్రమ, ఆయన నష్టము, ఆయన కష్టము, అవన్నీ అడ్డం పెట్టుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం అంతటిలోగా దేవుని లక్షణాల గురించి మాట్లాడినటువంటి ఒకవేళ ఏదైనా గ్రంథం ఉన్నదంటే అది ఏకైక గ్రంథము, దాని పేరు యోబు గ్రంథము. ఆయన గుణములేమిటో, ఆయన లక్షణములేమిటో, ఆయన మనస్సు ఏమిటో, ఆయన తత్వం ఏమిటో, ఆయన ఆలోచన ఏమిటో, ఆయన వ్యవహారం ఎటువంటిదో మీరు మాట్లాడుతున్నటువంటి గ్రంథం ఇది. 41 అధ్యాయాలు మాట్లాడుతున్నాయి. మొదటి అధ్యాయాన్ని కూడా తీసుకున్నట్లయితే 42 అధ్యాయములు కేవలం దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు తెలిసి మాట్లాడేవారు కొంతమంది, తెలియక మాట్లాడేవారు అనేక మంది. తెలిసి మాట్లాడేవారు కొంతమంది ఉంటే, తెలియక మాట్లాడేవారు అనేక మంది ఉన్నారు. అయితే అందరూ కూడా మాట్లాడేది దేవుడి గురించి. ఈరోజు ఎవరిని చూసినా కూడా వారు పరలోకం గురించి మాట్లాడతారు, దేవుడి గురించి మాట్లాడతారు, దయ్యాల గురించి మాట్లాడతారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అసలు ఒక్కటేమిటనంటే, క్రీస్తు యేసు ఆయన శిష్యులను ఎన్నుకున్నప్పుడు ఒక పొరపాటు చేశాడు. వాస్తవంగా నేను పొరపాటు అంటాను, అర్థం చేసుకోవడం మీకు నిజంగా పొరపాటు కాదు అది. ఓకే, ఒక చిన్న పొరపాటు ఏమిటంటే, ఆయన చదువు లేని వాళ్ళని ఎన్నుకున్నాడంట. అంతేనా? చదువు లేని పామర్లను ఎన్నుకున్నాడని చెప్పేసి ఈరోజు అందరూ కూడా 6th ఫెయిల్, 5th ఫెయిల్, 4th ఫెయిల్ బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతారు. అంటే యేసు ప్రభు చదువు లేని వాళ్ళని ఎన్నుకొని ఆయన శిష్యులను చేసుకుంటే నాకెందుకు చదువు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు ఈరోజు. అందుకే నేను చిన్న పొరపాటు అన్నాను, నేను ఒక మాట, నిజం పొరపాటు కాదు అది. ఓకే, దానిలో ఒక రహస్యం ఉన్న తర్వాత చెప్తా మీకు. నేను
ఈరోజు ఎవరిని చూసినా కూడా నిజమే, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అన్న చిన్న పిల్లలు, పసి బాలురు కూడా అధికారం ఇచ్చాడు. ఆయన పేరట ఏదన్నా పలికితే అది జరుగుతుంది. అధికారం ఇచ్చాడు. అధికారంతో పాటు ఆయనని తెలుసుకోవలసిన, ఆయన గురించి తెలుసుకోవలసినటువంటి ఆ బాధ్యత కూడా ఒకటి ఉన్నది. అధికారం ఒక్కటే కాదు, ఆయన ఎవరో ఆయనని సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆయన ఎవరో ఆయన వద్దకు సమీపంగా నడిపించబడాలి. అది కాకుండా చేస్తూ ఉంటే, నేను ఎప్పుడు చెప్పక ఉదాహరణ, ప్రభు 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 తలుపు తెరు, ఎవరు మీరు అని అడుగుతున్నాడు యేసు ప్రభు. అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? మేము నీ సేవకులము, నీ నామం పేరట మేము అనేక దయ్యాలను వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేసాము, రోగుల స్వస్థపరిచాం, ప్రవచన. వీరు అధికారం మాత్రమే తీసుకున్నారు, అధికారం మాత్రమే. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు. ఎందుకు? కారణం ఏమని చెప్పాడు ఆయన? ఏమన్నారు? చెడ్డ తరమా, ఏం మాట అంటున్నాడు వారి గురించి? కుకర్మ కరుణే వాళ్ళే, రైట్? వారు చెడుతనం చేస్తున్నారు కదా, చెడ్డవారు కదా, చెడ్డ తరమ కదా అది, అవునా? అంతేనా కాదా? యేసుప్రభు ఏమంటారు వారిని? మీరు చెడుతనం జరిగిస్తున్నారు కాబట్టి నా వారు కాదు, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. సో క్రీస్తు యేసు వారి గురించి చెప్తున్నటువంటి మాట, మీరెవరో నాకు తెలియదు. ఎవరితో చెప్తున్నాడు? అద్భుతాలు చేసిన వారితోటి, సూచక క్రియలు చేసిన వారితోటి, స్వస్థతలు జరిగించిన వారితోటి, అవునా, ప్రవచనాలు పలికిన వారితోటి. అంతేనా మాట్లాడుతున్నాడు? ఏమన్నా మీరెవరో నాకు తెలియదు. చూద్దాం వాక్యాన్ని, మత్తయి సువార్తకు వెళ్ళి చదువుకుందాం వాక్యాన్ని, మరలా ముందుకు వెళ్దాం మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చదువుకుందామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము. పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఓకే, ఎవరు ప్రవేశిస్తారట పరలోక రాజ్యంలోకి? తండ్రి చిత్త ప్రకారముగా జరిగించవాళ్ళు. మరొకసారి చదువుకుందాం. ఓకే, పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారమే ప్రవేశ. ఓకే, రైట్. నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశిస్తాడు. 23వ వచనం చదువుకుందామా? ఏం మాట ఉన్నది? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన? అక్రమము చేయువారులారా. ఇప్పుడు సామర్థ్యం తీసుకున్నారు వారు, అధికారము తీసుకున్నారు, దేవుడి దగ్గర ఉన్నటువంటి బలాన్ని తీసుకున్నారు వారు, అద్భుతమైనటువంటి పనులను చేస్తున్నారు. కానీ వారి మనస్సు ఎలాగున్నదంటే అక్రమం చేస్తున్నారు. ఎందుకు అక్రమం చేస్తున్నారంటే వారు దేవుడి మనస్సును గ్రహించలేదు. అంతేనా? వారు దేవుడి మనస్సును గ్రహించినట్లయితే వారెన్నడూ కూడా ఆ పని చేయరు. దేవుడి మనస్సు గురించి వారికి తెలియదు. ఇప్పుడు 12 మంది శిష్యుల గురించి మాట్లాడుతూ ఉంటారు. వారు విద్య లేని పామరులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఎటువంటి విద్య లేదు వాడి దగ్గర. ఆలోచిద్దాం ఒకసారి, ఎటువంటి విద్య లేదు వారి దగ్గర. విద్య లేని వాడికి, బుద్ధి లేని వాడికి యేసు ప్రభు పరలోక తాళ చెవితులు ఇస్తాడా? పరలోక తాళ చెవులు ఇస్తాడా? ఓకే, ఆ దినములలో ఉద్యోగము, నేడు విద్య. ఓకే, ఆ రోజు వృత్తి, ఈ రోజు విద్య, ఇది ప్రాముఖ్యం. ఆ సమయంలో ఎక్కడి వరకు అనంటే 1947 వరకు,
దానికి ముందు 1950స్లో, 1960స్లో, 1970s వరకు కూడా ఏదో ఒక పని చేసుకో, అందుకనే బాలులను కూడా తీసుకొని వెళ్ళిపోయేవారు. ఏదో ఫ్యాక్టరీలోనో, ఏదో రోడ్డు పని మీదో, ఏదో సిమెంట్ పని మీదో ఎక్కడో పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే వృత్తి ఇంపార్టెంట్ అప్పుడు. ఈరోజు ఏమంటారు, నీ వృత్తి పక్కన పెట్టేసే, ముందు విద్య ప్రాముఖ్యం అంటారు. నేడు విద్య ప్రాముఖ్యము. నేడు విద్య లేకపోతే మనం ఎక్కడ నిలబడలేము. మన రానున్నటువంటి తరం ఎలాగున్నదంటే అంత విద్య మీదే ఉన్నది. ఈరోజు చదువు లేని వాడైనా సరే పాస్వర్డ్ అనే మాట మాట్లాడతాడు. ఈరోజు చదువు లేని వాడైనా సరే బఫరింగ్ అనే మాట మాట్లాడతాడు. హ్యాంగ్ అయిపోయిందని మాట 90% ఇంగ్లీష్ మాట్లాడతారు ఈరోజు చదువు లేని వాళ్ళు. ఓకే, నెట్వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది? నెట్వర్క్ మాట. సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది? కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వచ్చింది? రైట్, ఇవన్నీ కూడా ఈ భాష, ఇవన్నీ కూడా ఓకే. అకౌంట్స్ అని కానీ లేకుంటే ఏది చూసినా కూడా 90% ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అందరూ కూడా. చదువు లేని వాళ్ళు ఏ ఊరికి వెళ్ళినా కూడా చదువు లేని వాళ్ళే. ఓకే, స్మార్ట్ ఫోన్ అందరి చేతిలోకి వచ్చేసింది ఈరోజు. ఓకే, ఈ యాప్ ప్లే స్టోర్ అంటారు వాళ్ళకి తెలుసు. ప్లే స్టోర్కి వెళ్ళటం తెలుసు వాళ్ళకి. అప్లికేషన్స్ అన్ని డౌన్లోడ్ చేయడం వారికి తెలుసు. ఓకే, దాన్ని ఇన్స్టాల్ చేయడం తెలుసు, దాన్ని అన్ఇన్స్టాల్ చేయడం తెలుసు, అన్నీ తెలుసు ఈరోజు. సో నేడు రాబోయేటువంటి తరం ఎటువంటిదంటే విద్య ఆధారమైనటువంటి యుగం అది. ఆ దినములలో వృత్తి ఆధారమైనటువంటి యుగం అది. ఆ వృత్తి ఆధారమైనటువంటి యుగములో ఈ పేతురు ఆయన చేపలు పట్టేవాడుగా ఉన్నాడు. చేపలు పట్టేటువంటి పేతురు చేపలు పడుతున్నాడు కదా అని చెప్పేసి అసలు జ్ఞానం లేనివాడు ఆయన, తెలివి లేనివాడు ఆయన. సముద్రంలోకి అలాగే వెళ్ళిపోతున్నాడా? సముద్రం లోంతెంతో తెలిసిన వాడాయన. ఆకాశం ఎప్పుడు వర్షం కురిపిస్తుంది, ఎప్పుడు తుఫానుగా మారుతుంది, ఎప్పుడు బాగుంటుందో తెలిసినటువంటి వాడాయన. అన్ని తెలిసిన వాడాయన. అన్నిటికంటే మించి ఆయన ఒక మంచి వయసు వచ్చి వివాహం చేసుకొని ఒక కుటుంబం కలిగిన వాడు. అంతేనా కాదా? పేతురు కుటుంబం ఉందా లేదా? అందు పేతురు కుటుంబం ఉన్నది. ఓకే, మత్తయి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన లేవిగా చూపిస్తున్నారు ముందు. ఆయన ఏం చేస్తున్నాడు? ట్యాక్స్ కలెక్టర్. ఆయన ట్యాక్స్ కలెక్టర్ అట్లాగైపోయాడు. ఆయన కనీసం లెక్కలు రాకుండా ట్యాక్స్ కలెక్టర్ అయిపోయాడా? ఓకే, విద్య అనంటే విద్య లేని పామరులు అని చెప్పేసి అని ఎందుకు చెప్తున్నాడంటే, నేడు ఆ తరము దాటిపోతూ జ్ఞానులు ఏమంటున్నారంటే, మా జ్ఞానముతోటి మేము దేవుణ్ణి చూస్తామంటున్నారు. మా జ్ఞానముతోటి దేవుణ్ణి చూస్తామనంటే, దేవుడు ఏమంటున్నాడంటే, మీ జ్ఞానములో అహంకారం వస్తుందేమో కానీ నా జ్ఞానం మీకు రాదు. ఎవరికి ఇస్తుంది నా జ్ఞానం అంటే, ఎవరైతే తమ్ము తాము తగ్గించుకుంటారో, తగ్గింపు స్వభావము, వినయ స్వభావం కలిగిన వారు, అట్టి వారికి నేను కనిపిస్తాను. ఒకవేళ మీరు మీ బలముతోనో, మీ జ్ఞానంతోనో, లేకుంటే మీ మూర్ఖత్వంతోటో, మీ వాద వివాదాలతో నన్ను వెతకాలని చూస్తే నేను మాత్రం మీకు దొరకను. అందుకు దేవుడు ఈ చదువు లేని వారిని ఎన్నుకున్నారని చెప్తారు. సో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఈ చదువు రానప్పుడు సరే ఒక పనికి వెళ్ళిపోదాము, 4 అక్షరాలు నేర్చుకుంటే సరిపోద్ది, యోహాను సువార్త 3:16 నేర్చుకున్నా అంటే చాలు, బతుకు బాగుపడిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు ఏమి జరుగుతుందంటే, ఈ దేవుడి గురించి మాట్లాడేటువంటి ప్రజలలో అధికమైనటువంటి వారు ఆయన అసలు ఎవరో తెలియక ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఎవరో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరు చెప్తున్నారు? నేను చెప్పే మాట కాదు అది. నేను చెప్పే మాట కాదు, ఆ దేవుడే చెప్తున్నటువంటి మాట. అందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనానికి 8వ వచనానికి మనం వెళ్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనానికి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతడి వంటి వాడు ఎవడునూ లేడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు అపవాదితోటి యోబు యొక్క గుణము గురించి మాట్లాడుతున్నాడు. చెడుతనము విసర్జించినటువంటి వాడు. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది. ఇంతకుముందు చూసిన వారు ఏం చేస్తున్నారు? ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళు ఏం చేస్తున్నారు? చెడుతనం విడిచిపెట్టకుండా అక్రమము చేస్తున్న వారై, వారు ఆయన పేరట దయ్యాలను
వెళ్ళగొడుతున్నారు. వారు ఆయన పెట్టి దేడియాలు వెళ్ళగొడితే యేసు ప్రభు శిష్యుడు ఒక ఆయన చూసి, ప్రభు అదిగో అతను మనల్ని వెంబడిస్తున్నాడని చెప్పాడు. అయితే మన గ్రూపోడు కాదన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు, నేను వదిలిపెడితే నీకేంటి బాధ, రానివ్వని చెప్పేసాను అన్నాడు. అందుకు పౌలు ఏమంటున్నాడు, కొందరు మిష చేతను, కొందరు కక్ష చేతను ఏదో విధంగా సువార్త ప్రకటించబడుతుంది చెప్పనివ్వు. కొందరు ఈ చర్చ్ మీద కోపంతో ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, కొంతమంది ఆ మనిషి మీద కోపంతో అక్కడికి వెళ్ళి చెప్తున్నారు. కక్షతోనో, మిషతోనో, కోపంతోనో, స్వార్థంతోనో ఏదో ఒక రకం చెప్తున్నారు. పోనేమో పౌలు ఏమంటున్నాడు, ఆపవద్దు. ఎందుకు ఆపవద్దు అంటే, ఆ దేవుడి సువార్త ప్రకటించబడుతుంది కాబట్టి ఎవరు ఆపవద్దు. అది ఇంపార్టెంట్. వారు ఏ కారణంతో చేశారో మనకు అనవసరం. అది దాని ప్రతిఫలం రేపు వారు స్వయాన పొందుకుంటారు. అక్రమం చేయవారులారా, నా దగ్గర నుంచి మీరు దూరం అయిపోండి అని చెప్తున్నాడు. మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేసేవారు దేవుడికి సంబంధించిన వారు కాదు. అక్రమం చేసిన వారు దేవుడు తనతో సంబంధం కట్టుకోడు. మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అంటే మీతో అసలు సంబంధం నాకు లేనే లేదని చెప్తున్నాడు. సో అపవాది దగ్గరకు వచ్చేసి యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాది దగ్గరకు వచ్చి దేవుడు యోబు గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరు అని చెప్తున్నారు. ఈ మాట చెప్పిన వెంటనే యోబు యొక్క పతనం ఇక్కడ ఆరంభమవుతుంది. కొన్నిసార్లు ఇలాగ మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి బాగా బ్రతికి తర్వాత పతనం అయిపోతాడు. బాగా బ్రతికిన తర్వాత పతనం అయిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు మనకు ఆలోచన కలుగుతుంది, ఏమిటి ఇది, ఎందుకు ఇలాగ జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడి కోసం ఎవరైతే నిలబడతారో వారికి ఇటువంటి పతనం జరిగినప్పుడు వారి సాక్ష్యమును నిలుపుకోవటానికి యోబు లాంటి స్థితికి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు తిరిగి లేచినప్పుడే. తిరిగి లెగకపోతే యోబు కాదు. ఒక మనిషి బాగా ఉండి అలా పడిపోయి మరలా తిరిగి పడిపోవటం అంటే ఏం చూస్తారు ఈరోజు అందరూ కూడా? ఆస్తి చూస్తారు, డబ్బు చూస్తారు, మంచి బట్టలు వేసుకుంటున్నాళ్ళు ఇది ఇప్పుడు చూస్తారు, తినటానికి ఉందా లేదో చూస్తారు. అయ్యో ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నాడని. కానీ అదే వ్యక్తి మరలా తిరిగి ఆ పక్షిరాజు వలె మరలా క్రొత్త రెక్కలు కట్టుకున్నట్లయితే అప్పుడు చెప్పవచ్చు ఆ వ్యక్తి దేవుడి కొరకు నిలబడ్డాడని. ఇందులో యోబు నేరమేమీ లేదు. ఈ అధ్యాయంలో లేక ఈ గ్రంథంలో ఆయన నేరం ఏమి కూడా కనపడటం లేదు. ఒకవేళ ఏదన్నా కనిపించినట్లయితే మనకి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం కనిపించాలి. సామెతలు 10వ అధ్యాయం 24వ వచనం ఏమన్నది? 10:24లో భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరకను. మరి యోబును చూసినట్లయితే నాశనమైనట్టు కనపడుతున్నది. ఆయన భయపడ్డాడు. ఏమని భయపడ్డాడు? నా కుమారులు నా కుమార్తెలు ఏమో పాపం చేశారేమో, దేవుని దూషించారేమో, అందుకని వేకువజామున లేచి వారిని పరిశుద్ధపరిచేసి ఆయన శుభ్రపరిచేసి వారి కొరకై దహన బలులను అర్పించేసి దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ. ఏ భయం అయితే ఆయన తన మీదకి వస్తుంది అనుకున్నాడో అదే భయం. మరి ఈయన భక్తిహీనుడై ఉన్నాడా? ఒకవేళ ఈయనకి తిరిగి రాకపోయినట్లయితే ఆయన భక్తిహీనుడైపోయేవాడు. ఈయన భక్తి కొరకు వెల చెల్లించాడు. భక్తిహీనుడు తన గర్వములో, అజ్ఞానములో, అహంకారములో, తప్పులలో, పాపములలో నష్టపోతాడు. కానీ భక్తి కలిగినటువంటి వాడు ఆ దేవుడి కొరకు ఒక వెల చెల్లించాలి. అలాగ కొందరిని దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆ కొందరికి దేవుడు విశేషమైనటువంటి అభిషేకాన్ని కూడా కలుగు చేస్తాడు. ఆ అభిషేకమును మనము యోబు మీద ఉన్నట్లు చూస్తున్నాం. ఇప్పుడు ఇదే యోబు గురించి మనము ఆఖరి అధ్యాయంలోకి వెళ్తున్నప్పుడు 42వ అధ్యాయంలోకి వెళ్దాం. 42వ అధ్యాయంలోకి వెళ్దాం. ఏడవ వచనం చదువుకుందాం.
42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం నుండి. హా. ఉమ్, 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 హా. ఉమ్. నా సేవకుడైనటువంటి యోబు నా గురించి పలికినట్లుగా మీరు నన్ను గూర్చి యుక్తమైన మాటలు పలకలేదు. ఆ, ఆ, చాలండి. ఏమని రాస్తున్నాడు ఇక్కడ దేవుడి మాటలు? ఏమని రాస్తున్నది? నా గురించి మీరు సరిగ్గా మాట్లాడటం లేదు. ఇది నేను చెప్పే మాట కాదు. ఇది దేవుడు తన గురించి పలికినటువంటి ఆవేదనతో కూడిన మాట ఇది. అందరు నా గురించి మాట్లాడుతున్నారు, అందరు నా గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞాని నా గురించి మాట్లాడుతున్నాడు, పాండిత్యం కలిగిన వాడు నా గురించి మాట్లాడుతున్నాడు, భక్తి కలిగిన వాడు నా గురించి మాట్లాడుతున్నాడు, జ్ఞానం లేనివాడు మాట్లాడుతున్నాడు, చదువు లేనివాడు మాట్లాడుతున్నాడు, భక్తిహీనుడు కూడా మాట్లాడుతున్నాడు. అసలు ఎవరు మాట్లాడినా కూడా యోబు మాట్లాడినట్లుగా యుక్తముగా నా గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ గ్రంథం అంతట్లో ఎవరు ఇప్పుడు కనిపించేది మనకంటే దేవుడు. ఎవరి గురించి మాట్లాడాలంటే ఇక్కడ ఈ గ్రంథంలో దేవుడి గురించి. వీరేం చేస్తున్నారు? ఈ అధ్యాయములన్నీ కూడా వారు మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఏది కూడా వారు సరిగ్గా మాట్లాడినట్లుగా కనిపిస్తాం. మొదటి వచనం చూసినట్లయితే, అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలు నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. తన తప్పిదం ఒప్పుకుంటున్నాడు యోబు ఇక్కడ. ఒకవేళ నేను ఏదైనా మాట్లాడితే జ్ఞానం లేకుండా మాట్లాడాను, నా బుద్ధికి మించినటువంటి మాటలు నేను మాట్లాడాను. కాకపోతే యోబుకి సందేహం కలిగితే దేవుడు ఏమంటున్నాడు? నీ సందేహము సరైనదే, నువ్వు మాట్లాడిన మాటలు మించినటువంటి మాటలు, కాకపోతే నీవు మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేదు. 3వ వచనం చదవండి. 4వ వచనం, 4వ వచనం. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియచెప్పము. వెనికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైనటువంటి ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. దేవుడు మౌనంగా ఉండేవాడు కూడా కాదు. ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన ఊరుకుండేవాడు కాదు. ఆయన కోపం ఏదో ఒకరోజు వస్తుంది. కాబట్టి దేవుడి గురించి మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మాట్లాడగలమో దేవుడి గురించి మనము, ఎప్పుడు మాట్లాడగలం సరిగ్గా ఆయన గురించి అంటే, ఆయనను తెలుసుకోవడానికి చెడుతనము విడిచిపెట్టి, అక్రమము విడిచిపెట్టి, పాపము అనేటువంటిది విడిచిపెట్టి ఆయన దగ్గరకు వెళ్తుండగా, ఆయన మనకిచ్చినటువంటి తన గ్రంథమును అధ్యయనం చేసి, ఆయన అసలు ఎటువంటి గుణము గలవాడు, ఎటువంటి లక్షణములు కలిగిన వాడు, ఏది చేస్తాడు, ఏది చెయ్యడో, ఆయనకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో మనం గ్రహించినప్పుడు మాత్రమే ఆయన గురించి సరిగా మాట్లాడగలం. త్రిత్వమైనటువంటి దేవుడు ఆయన మనతో పాటు ఉండడానికి ఇమ్మానుయేలుగా 2000 సంవత్సరాల క్రితము భూలోకంలోకి వచ్చి, ఆయన పరలోకానికి ఆరోహణమే వెళ్తున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు,
తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కానీ ఒక వాగ్దానం చేశాడు, ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలోకి నేను వస్తానని. ఎవరు చేశారు వాగ్దానం? తండ్రి దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, కుమారుడైన క్రీస్తు దేవుడు. ఆయన చేసిన వాగ్దానం అది. ఆయన చేసిన వాగ్దానము మిమ్మల్ని బలపరచడానికై, అనాథులకు మిమ్మల్ని విడిచిపెట్టగా మీకు తోడుగుండడానికి నేను పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తున్నాను. త్రిత్వమైనటువంటి దేవుళ్ళలో ఆ తండ్రి అయినటువంటి దేవుడు నేటి వరకు ఎవరికీ కనిపించలేదు. ఆయన కనిపించడు కూడా. ఆయన కనిపించడు కూడా. ఆయనను చూడాలి అనంటే ఆయన సమానత్వంలోకి వెళ్ళాలి. ఆయన సమానత్వంలోకి వెళ్ళడము ఎవరి వలన కాదు. ఎవరికి సాధ్యమైనది అనంటే క్రీస్తు యేసుకు మాత్రమే అది సాధ్యమైనది. ఆయన ఏమంటున్నాడంటే, మీరు అంతగా వెళ్ళలేకపోవచ్చు, మీ కొరకు నేను క్షమాపణ అనేటువంటి ఒక వరాన్ని తీసుకొని వస్తా. మీరు అక్కడ దాకా వెళ్ళలేరు. ఆయన ప్రార్థన చేసినప్పుడు శిలువ మీద ఆఖరి ప్రార్థనలో ఒక ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని నన్ను క్షమించని ఎన్నడూ తండ్రిని అడగలేదు ఆయన. నన్ను క్షమించని ఎప్పుడు అంటారు? పొరపాటు చేసినప్పుడు. క్రీస్తు ఎన్నడూ కూడా పొరపాటు చేయలేదు గనుక ఆయన తన గురించి అడగలేదు. ఎవరైతే పొరపాటు చేస్తున్నారో వారికి ఒక అవకాశం, ఒక వరము తీసుకొని వస్తున్నాడు. ఆ వరం ఏమిటంటే క్షమాపణ. ఎందుకు క్షమాపణ అంటే తండ్రి అందరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని ప్రతివాడును నశించక. దేవుడు లోకమును ప్రేమించాడు గనుక ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? క్రీస్తు యేసు మీద. ఆయన బాప్తీసమైనప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని చెప్తున్నాడు. రూపాంతర పర్వతం మీద కూడా ఏమంటున్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినాలి. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఒకవేళ ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్లు మీరు నడిచినట్లయితే మీకు నా వద్ద నుండి ప్రేమతో కూడినటువంటి క్షమాపణ దొరుకుతుంది. మీ మీద శిక్ష తొలగించబడుతుంది. ఆ శిక్ష ఆయన తన మీద వేసుకుంటున్నాడు గనుక మిమ్మల్ని క్షమించి విడిచిపెడతాను. మరి క్షమాపణ పొందుకున్న మీరు ఇక్కడ ఉండకుండా నా దగ్గరికి పరలోకానికి వస్తారు. బైబిల్ అంతట్లో చదివినట్లయితే తండ్రి దేవుడు ఎన్నడూ భూమి మీదకి రాడు. ఆయన రాడు, మనమే అక్కడికి వెళ్ళాలి. పరలోక రాజ్యం సమీపించింది అంత మాత్రాన తండ్రి దగ్గరికి వచ్చేసాడు అనుకోకూడదు. తండ్రి మనకు ప్రార్థనలో సమీపంగా ఉన్నాడు, మన ఆత్మలో సమీపంగా ఉన్నాడు, మన మాటల్లో సమీపంగా ఉన్నాడు, మన దగ్గర. కానీ ఆయన ప్రత్యక్షత మనకి కనిపించదు. ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ నివాసం ఉండాలంటే భూలోకంలో మనము ఆయన రూపంలోకి మార్చబడాలి. ఆయన గుణలక్షణములు మనలోనికి తెచ్చుకోవాలి. ఆయన అవతారంలోకి మనం వెళ్ళాలి. ఏ అవతారంలోకి? ఆయన ఆంతర్య అవతారం ఉన్నది కదా, లక్షణములు గుణములు అనేటువంటి అవతారం ఉంది కదా, ఆ అవతారంలోకి మనం ప్రవేశించాలి. అలా కాని ఎడల మనము ఆయన రాజ్యంలోకి వెళ్ళలేము. ఇంకా మనకి సమయం ఉన్నది. అందుకనే మనల్ని ప్రభు ఇంకా మార్చడానికి ఏం చేస్తాడంటే, ఆ ప్రభువు ఆయన ఎలాగైతే ఆ 3.5 సంవత్సరములు తన శిష్యులతో పాటు ఉండి వారికి పరలోకం గురించి, తండ్రి గురించి చెప్పాడో, అలాగునే రాబో యుగము గురించి మనకు మధ్యాకాశంలో 7 సంవత్సరాలు చెప్తాడు ఆయన. 7 సంవత్సరాలు. ఎందుకు 7 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు డబుల్ అయిపోయింది 7 సంవత్సరాలు. ఎందుకంటే 100 సంవత్సరాల జీవితము 10 రెట్లు మారిపోయి 1000 సంవత్సరాలు అవుతుంది కనుక 100 సంవత్సరాలకి సరిపడినటువంటి జీవితంలో 3.5 సంవత్సరాల సువార్త ఉన్నది. 1000 సంవత్సరాలకు సరిపడినటువంటి ఆ రాబో పరిపాలన యుగములో మనం ఏమి చేయాలి? మనకు 7 సంవత్సరాలు ఆయన నేర్పిస్తాడు. అక్కడ మనకేమని చెప్తారు అందరూ కూడా?
మనం అక్కడ విందు చేస్తామని చెప్పేసి ఎంత తింటారండి? అసలు ఆలోచించదు. 2 పూటలు కరెక్ట్‌గా తిన్నామంటే మూడో పూట నాకొద్దు అని చెప్తాం మనం. అక్కడ కూడా అదే ఆకలుంది. అదే డైజెస్టివ్ సిస్టమ్ మారదు. సిస్టమ్ మారదు. ఏమి మారుతుందనంటే ఇమ్యూనిటీ మాత్రమే మారుతుంది. ఇమ్యూనిటీలో 100 సంవత్సరాలు ఉన్నది 1000 సంవత్సరాలకు వెళ్తుంది. సిస్టమ్ అదే ఉంటుంది. ఆహారం అదే ఉంటుంది. 7 సంవత్సరాల విందు చాలా బాగుంది చూడటానికి, వినడానికి కూడా. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఉండి అనేక ప్రదేశాలలో వారితో పాటు భోజనం చేసి, కానీ వారికి నేర్పించడు ముందుగా. అలాగ మనకి నేర్పిస్తాడు. ఎందుకు అనంటే, ఇంకా మనం ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనంటే, ఆ 1000 సంవత్సరాల రూపాంతరం కూడా సరిపోదు. అది కూడా సరిపోదు. ఆ దేవుడు అంత గొప్పవాడు కాబట్టి, తేలికగా ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడకూడదు. చులకనగా ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడకూడదు. ఆయన మహిమలో ఆయన్ని చూడాలి. ఆయన మహిమ అపారమైనటువంటి మహిమ. ఆ మహిమ మందిరంలోకి వచ్చినప్పుడు మందిరంలో యాజకులు అటు ఇటు కదలక నిలిచిపోయారు చాలాసేపు. ఎందుకు? దేవుడి మహిమ అలాగ ఆవరించిపోయింది కాబట్టి. ఆ మహిమ గల దేవుడి సాన్నిధ్యములకు వెళ్ళినప్పుడు ఎవరు ఆయన ఎదుట నిలవగలరు? ఆయన ఎదుట నిలవాలి అంటే ఆయనకు సమీపముగా, ఆయన స్వరూపములకి, ఆయన సామర్థ్యములకు మనం మార్చబడాలి. అది యొక్క యుగములో, ఈ జీవితంలో సరిపోదు. ఇది ఒక్క ఆరంభం మాత్రమే. నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి ఒక మెట్టు మాత్రమే. అక్కడికి వెళ్ళాలంటే ఈరోజు మనం రూపాంతరించేది, ఈరోజు మనం మారు మనస్సు పొందుకోవాలి. ప్రభువుని రక్షకునిగా ఒప్పుకోవాలి. ప్రభువుతో పాటు మనం నడుస్తూ ఉండాలి. ఆ ప్రభువుకు మనం సమీపంగా చేర్చబడాలి. ఈరోజు దేవుడి గురించి మాట్లాడుతున్నటువంటి నీవు నేను ఏమి మాట్లాడాలి అనంటే, ఆయన గురించినటువంటిది సరైనది తెలుసుకొని మాత్రమే మాట్లాడాలి. ఆయన గురించి మనం సరైనది తెలుసుకొని, ఆయన గురించి మనం సరైనది తెలుసుకొని మాత్రమే మాట్లాడాలి. మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. యోబుతో ఏమంటున్నాడు? యోబు దగ్గర తెమానుడైనటువంటి ఎలీఫజు తోటి ఏమంటున్నాడు? మీరు ఎవ్వరు కూడా నా గురించి సరైన మాట మాట్లాడలేదు. మీరు ఎవ్వరు కూడా నా గురించి సరైన మాట మాట్లాడలేదు. ఒకవేళ దేవుడి గురించి సరైన మాట మాట్లాడకపోతే దేవుడి కోపం వస్తుంది కనుక ఆయన గురించి తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. ఆయన మనస్సును తెలుసుకుందాం. ఆయనను తెలుసుకొని ఆయనకి సమీపంగా వెళ్దాం. ఇది అర్థం చేసుకోవటానికి ప్రభువా నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించి, నీ జ్ఞానము నాకు ఇచ్చి, అసలు నిన్ను నీవు నాకు ప్రత్యక్షపరచుకో. నీవు ఏమై ఉన్నావో, ఎలాగున్నావో, నీ గుణములు, నీ లక్షణములు, నీ ఇష్టాలు అయిష్టాలు ఒక్కసారి నాకు తెలియపరిచి నిన్ను కనపరుచుకొని ఒక ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన తప్పకుండా మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనకి జవాబు కలుగజేసి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు ఆ విధంగా అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.